అసెంబ్లీ పరిధిలోని సోమవారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకునే వారి కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరులోని ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నేటి నుండి ఈ నెల 8వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఓట్లు వేసే ఫెసిలిటేషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల విధుల్లోని భాగస్వాములయ్యే సిబ్బంది 2494 మంది హోమ్ ఓటింగ్ను, 171 మంది అత్యవసర సర్వీసులు ఉద్యోగులు, 124 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందని ఉదయం నుండే ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవి తెలిపారు. ఫెసిలిటేషన్ ఉపయోగించుకోవడానికి ప్రక్రియ మొదలుపెట్టామండి. 6, 7, 8వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వేసుకోవచ్చు. ఓపీఓలు, పీఓలు, ఏపీఓలుగా అపాయింట్ చేయబడిన వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, మెడికల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీడియోగ్రాఫర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా కానీ ఎలక్షన్ డ్యూటీ కారణంగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అందరూ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వేయాలి. ఇళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వబడదండి, కేవలం ఇక్కడికి వచ్చి వేయాలి. సో ఇక్కడ కూడా మేము ప్రతి దగ్గర ఎవరికి వారికి కౌంటర్స్ పెట్టడము, హెల్ప్ డెస్క్ పెట్టడము, టోకన్ వారీగా లోపల పంపించడము, ఎవరి ముందు ఎవరి తర్వాత అనే కన్ఫ్యూజన్, తూపులాట్లు ఉండకుండా వచ్చిన వెంటనే వాళ్ళకు ఒక టోకన్ నెంబర్ ఇవ్వటము, మెల్లగా లైన్లో పంపించడము, లోపలే వాళ్ళు చేయాల్సిన డాక్యుమెంటేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసేసే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2400 ఉన్నారు కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది అనే అవసరంతోనే షేడ్, డ్రింకింగ్ వాటర్, కుర్చీలు అందరికీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకాస్త అవసరాన్ని బట్టి ఇంకో కౌంటర్ కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇంకో కౌంటర్ కూడా ఓపెన్ చేసి క్రౌడ్ కానీ మరీ ఎక్కువ అయిపోతే అది కూడా స్టార్ట్ చేస్తాము. వచ్చే ఎంప్లాయీస్కి కానీ మా స్టాఫ్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ప్రక్రియ పూర్తిగా సజావుగా, సాఫీగా, ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ప్లాన్ చేశాము. అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 6, 7, 8వ తేదీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఫెసిలిటేషన్ సెంటర్లు ఓపెన్ ఉంటాయి. దయచేసి అందరూ రండి. అందరికీ ఎస్ఎంఎస్లు కూడా పంపించాం. వారు ఎక్కడ ఓటరు, వారు ఏ ఫెసిలిటేషన్ సెంటర్కి రావాలి అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరి వాళ్ళ మొబైల్కి కూడా మెసేజ్లు పంపించడం జరిగింది. ఎవరు ఓటర్గా నమోదై ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలోనే ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. కొంతమంది బయట జిల్లాల వాళ్ళు ఉన్నారు. ఆ బయట జిల్లాల వాళ్ళు మాత్రం ఎక్కడ పని చేస్తున్నారో ఆ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. మెజారిటీ మన జిల్లా వాళ్ళే ఉన్నారు, సుమారుగా 20,000. వారు ఓటర్గా ఎక్కడ నమోదు చేసుకోబడి ఉన్నారో అదే కాన్స్టిట్యున్సీ యొక్క ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయమే అందరికీ ఫోన్ల ద్వారా, SMS ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజే ఉదయమే స్టార్ట్ అయిందండి. అందరూ 9 o'clockకి స్టార్ట్ చేశారు. ప్రతి దగ్గర కూడా అందరూ కూడా 100 దాటేసినాయి. సాయంత్రం వరకు జరుగుతుంది. అన్ని దగ్గరలో కూడా క్రౌడ్ ఉన్నారు. మాకుండే 8 ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా బాగానే క్రౌడ్ ఉన్నారు. సజావుగానే జరుగుతుంది. సాయంత్రానికి మీకు ఈరోజు ఎంత పోలింగ్ జరిగిందనే వివరాలు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఎంప్లాయీస్ ఎవరికైతే ఆలస్యంగా ఇంతకుముందు ఫామ్ సబ్మిట్ చేయలేకపోయినామో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే కూడా ఇక్కడ సపరేట్ కౌంటర్ ప్రతి దగ్గర కూడా పెట్టడం జరిగింది. వారు ఇప్పుడు వాళ్ళ ఫామ్ ఇప్పుడైనా సబ్మిట్ చేసి ఈ 3 రోజుల లోపల ఓటింగ్ వారు కూడా చేస్తారు. 2024 ఎలక్షన్లలో మనం ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరికీ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఎవరైనా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు ఫారం 12 కానీ ఫారం 12D కానీ ఇచ్చినట్లయితే వాళ్ళ జాబితా తయారైంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2400 మంది ఓటర్లు దీని కింద నమోదై ఉన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఫెసిలిటేషన్ సెంటర్ నడుస్తుంది. ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డు, దాంతోపాటు ఎలక్షన్ డ్యూటీ ఏం వేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలు తీసుకొని పోలింగ్ స్టేషన్కి ఫెసిలిటేషన్ సెంటర్కి రావచ్చు. ఫెసిలిటేషన్ సెంటర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం జరిగింది. నిదానంగా ప్రశాంతంగా ఓటు చేసుకోవచ్చు. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు 6, 7, 8 తేదీల్లో ఈ ఓటింగ్ చేసుకోవచ్చు. దీన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంతమంది ఓటర్లు? అలాగే 2400 మంది. అలాగే మనకి 85 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు 115 మంది,
అలాగే పీడబ్ల్యూడి ఓటర్స్ బెంచ్ మార్క్ 40% సదరం సర్టిఫికేట్ ఉండేవాళ్ళు 56 మంది, మొత్తం 171 మంది ఉన్నారు. ఈ 171 మందికి ఓటు హక్కు కల్పించడానికి మనం 4 టీంలు, హోమ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ ఆ గ్రామంలో వాళ్ళ దగ్గరికి, ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించేటట్టు చూస్తారు. పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎన్నికల పోలింగ్ ఏజెంట్లు కూడా ఈ టీంతో పాటు వెళ్తున్నారు. థ్యాంక్ యూ.